హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన మైటర్ యూనివర్స్ సంబంధించి అయితే ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే మనకైతే రీసెంట్గా రావడం జరిగిందండి. సో మన యాప్ అయితే మనకి లోగోతో పాటు లోపల అయితే మనకి డిజైన్ కూడా చేంజ్ కావడం జరిగిందండి. సో ప్రెజెంట్ అయితే మనం మైటర్ యూనివర్స్ 2.0 వెర్షన్ అయితే మన ముందుకైతే రావడం జరిగిందండి. సో మనం అప్డేట్ చేసుకున్న తర్వాత మైనింగ్ ఏ విధంగా చేసుకోవాలి, కొత్తగా వచ్చిన మార్పులు ఏమిటి, కొత్తగా వచ్చిన ఫీచర్స్ ఏమిటి, అవన్నీ కూడా క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం చాలామందికి కూడా డౌట్స్కి అయితే ఉన్నాయి మైనింగ్ ఎలా చేయాలో. మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, గమనించాలి. ఇంకా అదే విధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీరు కింద పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోవడం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితేనండి మన మైటర్ యూనివర్స్ సంబంధించి అయితే ఒక అప్డేట్ అయితే రీసెంట్గా రావడం జరిగింది. ఒక 2 డేస్ బ్యాక్ అయితే ప్లే స్టోర్లో మనం అయితే అప్డేట్ కావడం జరిగిందండి. సో గతంలో ఉన్న లోగో కాకుండా మనకైతే రీసెంట్గా ఈ విధంగా కొత్త లోగో వచ్చిందండి. సో యాప్ సంబంధించిన లోగో డిజైన్ కూడా వీళ్ళైతే చేంజ్ చేయడం జరిగిందనమాట. సో యాప్ నేమ్ అయితే అదే విధంగా ఉంది, లోగో మాత్రం చేంజ్ అయింది. ఇంకా దాంతోపాటు యాప్ లోపలైతే మనకి ఫీచర్స్ అండి, డిజైన్ అండ్ ఫీచర్స్ కూడా మనకైతే చాలా చాలా అద్భుతంగా మారిపోయాయని చెప్పుకోవచ్చండి. సో చూడండి, ఇక్కడ మన యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత అయితే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. గతంలో మనకి ఏ విధంగా ఉంటే తెలిసిందేనండి, మొత్తం కూడా మనకి గోల్డ్ కొటేషన్తో ఉండేదన్నమాట. ఇదైతే మనకి లైట్ బ్లూ అండ్ డార్క్ థీమ్తోనైతే వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో చూసుకోవచ్చు మీరైతే. ఈ యొక్క యాప్ మనం అప్డేట్ చేసుకున్న తర్వాత లాగిన్ చేసుకున్న తర్వాత మైనింగ్ ఏ విధంగా చేసుకోవాలో సింపుల్గా చెబుతాను. సో చూడండి, మీరు ఈ విధంగా ఉన్నారనుకోండి, యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత కింద మీకు 2 ఆప్షన్లు అయితే ఉంటాయి రైట్ సైడ్లో. ఒకటి ప్రొఫైల్ ఆప్షను, దాని కింద అయితే మైనింగ్ సింబల్ అండి. సో చూసుకున్నారు కదా, పవర్ సింబల్ అయితే మనకైతే కనిపిస్తుంది. దాని మీద ప్రెస్ చేయండి ఒకసారి. ప్రెస్ చేసిన తర్వాత అయితే స్టార్ట్ కాంట్రిబ్యూషన్, ట్యాప్ టు స్టార్ట్ అని మనకైతే కనిపిస్తుందండి. ఇదేంటంటే మన మైనింగ్ని స్టార్ట్ చేసుకునే ఆప్షన్ అనమాట. సో మీరేం చేస్తారండి, కింద కనిపిస్తున్న ట్యాప్ టు స్టార్ట్ మీద ప్రెస్ చేయండి. చేసిన తర్వాత కన్ఫామ్ మళ్ళీ అడుగుతుంది అనమాట. సో ఎందుకంటే మనం కాంట్రిబ్యూషన్ ఇస్తున్నామో మైనింగ్ చేసుకుంటున్నాం కాబట్టి కన్ఫామ్గా ఇస్తున్నారా లేదా అడుగుతున్నారు అనమాట. మనం ఏం చేయాలంటే కన్ఫామ్ మీద ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా మైనింగ్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. సో మైనింగ్ టైం తెలిసిందే, మనకైతే 12 గంటలు అయితే ఉంటుందండి టైమర్ అయితే. 12 గంటల తర్వాత మళ్ళీ మనం అయితే మైనింగ్ అయితే స్టార్ట్ చేసుకుంటామని తెలిసిన విషయమే. సో చూసుకోండి, ఇక్కడ ఈ విధంగా మనకైతే 2 బూస్టప్లు అయితే ఉంటాయన్నమాట. సో గతంలో కూడా మనం ఏం చేసుకునేటప్పుడైతే బూస్టప్స్ వాడడం ద్వారా ఈ యొక్క బాక్స్ ఏదైతే ఉందో మనకైతే వైట్ నుంచి అయితే గోల్డ్ కలర్లోకి అయిపోతుందంట. వైట్ నుంచి గోల్డ్ కలర్లోకి అయితే మారిపోతుంది అనమాట. సో ఏం చేద్దాం అంటే ఒకసారి 2 బూస్ట్ అవైలబుల్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేయండి ఒకసారి. చేసిన తర్వాత అయితే బూస్టప్ మీద నొక్కినట్లయితే యూస్ బూస్ట్ అని మళ్ళీ మీకు అయితే ఆప్షన్ అయితే వస్తుంది, ప్రెస్ చేయండి ఒకసారి. చేసేసిన తర్వాత అండి మీకైతే ఒక యాడ్ అయితే వస్తుంది అనమాట. యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే బూస్టప్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మన ముందుకైతే వీళ్ళు కొంచెం డిజైనింగ్ అయితే మార్చి మన ముందుకి తీసుకురావడం జరిగిందండి. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా మనమైతే బూస్టప్ అయితే యూస్ చేసుకోవచ్చండి. మనకి 2 అవకాశాలు అయితే ఉంటాయి బూస్టప్లో. ఆ 2 కూడా యూస్ చేసుకోండి. మీకు మైనింగ్ స్పీడ్ అయితే ఎక్కువగా ఉంటుంది, గతంలో వచ్చే వాటికంటే కూడా కొంచెం స్పీడ్ అయితే వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనమైతే బూస్టప్ వాడినప్పుడు ఎలా అర్థమవుతుందంటే ఆ యొక్క బాక్స్ అనేది వైట్ కలర్ నుంచి అయితే మనకి గోల్డ్ కలర్లోకి అయితే మారిపోవడం జరుగుతుందండి. సో మీకు అర్థం అనుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా ఈ యొక్క యాప్లో మనం అయితే మైనింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇంకా దాంతోపాటు మనం ఒకసారి ఈ యొక్క యాప్లో వచ్చిన కొత్త చేంజెస్ ఏమిటి, కొత్త అప్గ్రేడేషన్స్ ఏమిటి తెలుసుకుందాం. సో పైన చూసినట్లయితే మనకి 3 లైన్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ 3 లైన్స్ మీద ప్రెస్ చేసినట్లయితే మనకి చాలా ఆప్షన్లు అయితే ఓపెన్ అవుతాయండి. మెయిన్ అని, అదేవిధంగా వ్యాలెట్ అని, ఎక్స్ట్రా బోనస్ అని, ఈవెంటు, ర్యాంకు, రెఫరల్ ఎర్నింగ్స్, వైట్ పేపరు, ఈ విధంగా మన మై ఇన్ఫో, సెట్టింగ్స్ చాలా అంటే చాలా ఆప్షన్లు అయితే రావడం జరిగిందండి. సో ఒకసారి ఏం చేద్దామంటే మనం వ్యాలెట్ ఓపెన్ చేద్దాం. వ్యాలెట్ ఓపెన్ చేసినప్పుడైతే మన యొక్క సీక్రెట్ ఫేస్ ఉంటుంది కదండి, 24 వర్డ్స్, దాన్ని మనం సబ్మిట్ చేయడం ద్వారా అయితే మన అకౌంట్ అయితే మనం లాగిన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే బయోమెట్రిక్ ద్వారా ఎవరైతే ఫింగర్ ప్రింట్ ఇచ్చారో ఆ రోజు చేసుకున్న రోజు దాన్ని మీరు సబ్మిట్ చేయడం ద్వారా కూడా మీ వ్యాలెట్ అయితే మీరు ఓపెన్ చేసుకొని దాంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఒకసారి మనం ఎక్స్ట్రా బోనస్ ఓపెన్ చేద్దాం. ఈ యొక్క ఎక్స్ట్రా బోనస్లో మనకు తెలిసిందేనండి, మనకి ఈ యొక్క పాయింట్స్ అండి, మనం మైన్ చేస్తుంది పాయింట్స్ మాత్రమే. ఈ పాయింట్స్ మనకి మైగ్రేషన్ టైంలో కాయిన్స్ లాగా కన్వర్ట్ అయితే అవుతాయి అన్నమాట. సో మనం ఏ విధంగా కొత్తగా పాయింట్స్ ఏ విధంగా ఎర్న్ చేయొచ్చు, ఎక్స్ట్రా కాయిన్స్ ఏ విధంగా సంపాదించుకోవచ్చు అనేది ఇక్కడ నుంచి మనకు తెలిసిన విషయమే. ఇది ఆల్రెడీ మనకైతే తెలిసిన విషయమే. ఒకసారి ఈవెంట్ ఓపెన్ చేద్దాం. ఈవెంట్ ఏంటంటేనండి, మనకి ప్రెజెంట్ ఈ యొక్క ప్రాజెక్ట్లో అంటే ఈ యొక్క యాప్లో మనకి రన్ అవుతున్న న్యూ ఈవెంట్స్ ఏమిటి అవన్నీ కూడా మనకైతే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే మనం గతంలో తెలిసిన విషయమే, డైలీ అటెండెన్స్ ఈవెంట్ అయితే మనం ఎక్కడి నుంచి అయితే వెళ్ళి అక్కడ అటెండెన్స్ బోనస్ కూడా మనందరం కూడా క్లెయిమ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. సో మీకు గుర్తొచ్చింది అనుకుంటున్నాను. ఈ విధంగా దానికి సంబంధించిన ఇంటర్ఫేస్ కూడా మారిపోయిందండి. సో మీరు చూసుకోవచ్చు, గతంలో మనకంతా కూడా వేరేలా ఉండేది, ఇప్పుడైతే ఈ విధంగా మనకైతే ఇంటర్ఫేస్ అయితే మారిపోవడం అయితే జరిగింది.
సో ఇక్కడ నుంచి కూడా మీ బ్యాలెన్స్ ఏమిటి, మీ యొక్క డీటెయిల్స్ ఏమిటి, మీ ప్రొఫైల్ ఏమిటి, అవన్నీ కూడా మీరు ఎక్కడి నుంచి కూడా చెక్ చేసుకునేలాగైతే వీళ్ళు ఇక్కడ దీన్ని డిజైన్ చేయడం జరిగిందండి. ఓకే, ఇది క్లియర్ అనుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు ఒకసారి మనం ర్యాంకులోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క ప్రాజెక్ట్లో ఎవరైతే బాగా ర్యాంకింగ్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన నేమ్స్ అండ్ లోగోస్ కూడా ఇక్కడైతే మనకి వస్తూ ఉంటాయండి. సో దీన్ని బట్టి అయితే ఈ యొక్క ప్రాజెక్టులు ఎవరు బాగా మైండ్ చేసుకున్నారనే ర్యాంక్ కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా రెఫరల్ ఎర్నింగ్స్ చూసినట్లయితే మనం ఎవరిని రిఫర్ చేసాము, మన టీమ్ లైన్ ఏమిటి, అవన్నీ కూడా మనకైతే ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంటాయి. గతంలో లాగా కాదండి, మనకైతే ఒక మార్పు అయితే వచ్చిందనమాట. గతంలో అయితే 5 లెవెల్స్ ఇన్కమ్ అయితే ఉండేది. రెఫరల్ సిస్టంలో మనకి 5 లెవెల్స్ అయితే ఇన్కమ్ అయితే ఉండేదన్నమాట. కానీ ఇప్పుడైతే ప్రెజెంట్ మనకి 3 లెవెల్స్ మాత్రమే ఇన్కమ్ అయితే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. సో చూసుకోవచ్చు ఈ యొక్క యాప్లో మనకైతే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 మాత్రమే కనిపిస్తున్నాయి. లెవెల్ 4, 5 మనకైతే కనిపించడం లేదు. సో దీంట్లో అయితే ఒక మార్పు అయితే మనకు వచ్చిందని మనందరం కూడా తెలుసుకోవాలి. ఇంక ఈ ప్రాజెక్ట్ సంబంధించిన వైట్ పేపర్లో మీరు చూసుకోవచ్చు, ఇవన్నీ మనకైతే తెలిసిన విషయాలే. హాల్వింగ్ కూడా మనకైతే త్వరలో ఉండే ఛాన్స్ అయితే ఉందండి. సో ప్రెజెంట్ అయితే మనకి హాల్వింగ్ అయితే జరిగింది రీసెంట్గానే. ఇంకా దాంతోపాటు భవిష్యత్తులో మళ్ళీ మనకైతే కొంతకాలం తర్వాత హాల్వింగ్ అయితే జరగబోతుంది. సో ఈ విధంగా అయితే ప్రతి ప్రాజెక్టులో కూడా హాల్వింగ్ అయితే ఉంటుందండి. కాబట్టి మనమైతే 1,50,000 కమ్యూనిటీ దాటిపోవడం జరిగింది. నెక్స్ట్ హాల్వింగ్ మనకి ఎప్పుడు ఉంటుందంటే 3,50,000 కమ్యూనిటీ అయినప్పుడు. 3,50,000 కమ్యూనిటీ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అఫీషియల్గా, అప్పుడైతే మళ్ళీ మనకైతే హాల్వింగ్ అయితే ఉంటుంది. సో అందరూ కూడా ఆ పాయింట్ అయితే గమనించాలని కోరుకుంటున్నాను. ఇంకా ఒకసారి మనం యాప్ ఓపెన్ చేసిన తర్వాత వెంటనే మనకైతే కొన్ని అనౌన్స్మెంట్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. చూసుకోవచ్చు మీరైతే మన మైటెడ్ యూనివర్స్ సంబంధించిన ఎక్స్ అకౌంట్ నుంచి ఏవైతే అఫీషియల్ పోస్టులు వచ్చాయో ఆ పోస్టులన్నీ కూడా మీకైతే ఇక్కడ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడైతే మీరు అందరూ కూడా చాలా అంటే చాలా సింపుల్గా ఎక్స్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మనకు వచ్చిన కొత్త అప్డేట్లు ఏమిటి, కొత్త సమాచారం ఏమిటి, అవన్నీ కూడా తెలుసుకోవడానికి అయితే మనకు ఒక సింపుల్ వే వీళ్ళైతే ఇవ్వడం జరిగిందండి. సో చూసుకోవచ్చు ఈ విధంగా మనం అయితే ఎక్స్ అకౌంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా ఇక్కడ కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా దాంతోపాటు మనం పైన చూసినట్లయితే ఒక హోమ్ సింబల్ అయితే ఉంటుంది, ప్రెస్ చేయండి. అక్కడ నుంచి మనం ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడానికి మన లింక్ తీసుకోవచ్చు, మన వెబ్సైట్లోకి వెళ్ళవచ్చు. అదేవిధంగా మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే సపోర్టర్స్లోకి వెళ్ళొచ్చు, మన లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు, మన టెస్ట్ నెట్ కూడా ఇక్కడ నుంచి మనం వెళ్ళేలాగే దీన్ని ఇక్కడ వీళ్ళు డిజైన్ చేయడం జరిగిందండి. సో చూసుకున్నారు కదా, ఈ విధంగా వీళ్ళైతే చాలా చాలా మార్పులు అయితే ఈ యొక్క యాప్లో రీసెంట్గానే తీసుకురావడం అయితే జరిగింది. ఇంకా దాంతోపాటు మనకి మేజర్గా వచ్చిన కొన్ని అప్డేట్లు కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్టులో అయితే. సో ఇక్కడ చూడండి, మనకైతే రీసెంట్గా ఈ యొక్క మైటర్ అప్డేట్ అయితే కావడం జరిగిందనమాట. రెఫరల్ సిస్టంలో గతంలో అయితే మనకి 5 లెవెల్స్ ఉండేవి, కానీ కమిషన్ అయితే ఇప్పుడు 3 లెవెల్స్కి అయితే వాటిని తగ్గించడం జరిగింది. 4, 5 లెవెల్స్ సంబంధించిన కమిషన్ అయితే మనకైతే ఇక ఎప్పటి నుంచి అయితే రాదండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క యాప్ వాళ్ళు అయితే మనకి చాలా బాగా అప్డేట్ చేయడం జరిగింది. ఇంటర్ఫేస్ అయితే డాష్బోర్డ్ కూడా చాలా బాగుంది. ఇంకా దాంతోపాటు ఎవరు కూడా హ్యాక్ చేయకుండా ఎంత దృఢంగా ఉండాలి మన సిస్టమ్ అనేది, అంతే దృఢంగా వీళ్ళైతే ఇక్కడ దీన్ని తీసుకురావడం జరిగింది. ఇంకా దాంతోపాటు అండి ప్రెజెంట్ అయితే మనం మైనింగ్ చేసుకునేటప్పుడు యాడ్స్ వస్తాయి కదా, ఆ యాడ్స్ ఇష్యూ మనకైతే కొంచెం అయితే వస్తుంది. ఎందుకంటే రీసెంట్గానే యాప్ అప్డేట్ అయిపోయింది కాబట్టి, చేంజ్ అయిపోయింది కాబట్టి యాడ్స్ అనేది కొంతమందికి అయితే ఇబ్బంది అవుతుంది. ఆ విషయాన్ని కంపెనీ వాళ్ళు ముందుగా చెప్పేశారు. టెంపరరీగా మాత్రమే, టెంపరరీగా యాడ్స్ చూసే విషయంలో మనకైతే మైనింగ్ చేసే విషయంలో ఇబ్బంది మీకు కలగవచ్చు. అది టెంపరరీ ఇష్యూ మాత్రమే, పర్మనెంట్ ఏం కాదు. కొంతకాలం తర్వాత అది కూడా ఖచ్చితంగా వీళ్ళైతే రెక్టిఫై చేస్తామని చెబుతున్నారండి. సో ఈ విధంగా ఒక మంచి మార్పు అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే చాలా చాలా డెవలప్ అయితే అవుతుంది, అర్థమవుతుందండి. మైటర్ అప్డేట్ కీలక మార్పులు నోటీసు. సో ఈ విధంగా మైటర్లో అయితే చాలా చాలా ముఖ్యమైన అప్డేట్లు అయితే మనకి రీసెంట్గా అయితే రావడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఈవెంట్స్ మనకైతే ఉన్నాయి, మనం పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా దాంతోపాటు మనం ఫ్రెండ్స్ని కూడా రిఫర్ చేయడం ద్వారా అయితే ఎక్స్ట్రా పాయింట్స్ అయితే మనం గెయిన్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. సో ఈ విధంగా ఒక మంచి ప్రాజెక్టులు మనం ఉన్నాం కాబట్టి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. మనందరికీ కూడా ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ అనేది ఈ యొక్క ఇయర్ ఎండ్లో, ఈ 2026 Q4లో మనకి లిస్ట్ అయిన తర్వాత ఒక మంచి ఇన్కమ్ సోర్స్ లాగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. సో అందరూ కూడా ఆ పాయింట్ అయితే గమనించి మీరు కుదిరినట్లయితే ఎక్కువ మందిని కూడా రిఫర్ చేయడానికి ట్రై చేయండి. మీకు కుదిరినంత మట్టుకు అయితే ఎక్కువ మందిని రిఫర్ చేయడానికి ట్రై చేయండి. సో దాన్ని బట్టి అయితే మీకు తక్కువ కాలంలోనే ఎక్కువ పాయింట్స్ అయితే వస్తాయి. ఆ పాయింట్స్ మనకైతే ఫైనల్గా అయితే మైగ్రేషన్ అప్పుడు కాయిన్స్ లాగా కన్వర్ట్ అయితే అవుతాయండి. సో 1000 పాయింట్స్ ఈక్వల్ టు 1 కాయిన్ మనకైతే ముందే చెప్పేశారు. 1000 పాయింట్స్ ఈక్వల్ టు 1 కాయిన్ అనమాట. సో ఈ విధంగా ఇక్కడైతే మొత్తం మనకి మెకానిజం అయితే రన్ అయితే ఉంటుంది. ప్లే స్టోర్లో ఇంకెవరైతే అప్డేట్ చేసుకోలేదు ఖచ్చితంగా చేసుకోండి. అప్డేట్ చేసుకోకపోతే ఈ యొక్క కొత్త వెర్షన్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరండి. సో ఖచ్చితంగా ప్లే స్టోర్లోకి వెళ్ళే ముందుగా యాప్ని మనం అప్డేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మాత్రమే అవకాశం అయితే ఉంటుంది. చాలామందికి కూడా లాగిన్ అవ్వట్లేదని చెప్పారు, కానీ వాళ్ళు ప్లే స్టోర్లో
అప్డేట్ చేసుకోండి అని రీసెంట్‌గా చేసిన వీడియోలో చెప్పాను. చేసుకోలేదండి చాలామంది. సో, చేసుకోండి. దాన్ని బట్టి మీకొక అవగాహన అయితే వస్తుంది. మీరు కూడా అందరిలాగా మైనింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా దాంతో పాటు మనమైతే ఒక న్యూ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేయబోతున్నామండి త్వరలోనే. సో, ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వివరాలేమిటి, ఇంకా దాంతో పాటు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమిటి, అవన్నీ కూడా మన ఛానెల్‌లో వస్తూ ఉంటాయి. సో, మంచి ప్రాజెక్టే. అందరూ కూడా చేయాలని కోరుకుంటున్నాను దాంట్లో కూడా. సో, ఇదండి పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. ఇది మన మైటర్‌లో వచ్చిన న్యూ అప్డేట్ అనమాట. మీకు అర్థమైందనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానెల్‌కైతే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థాంక్ యూ.